రాష్ట్ర ప్రజలంతా జగన్ మేనిఫెస్టోలో ఏముంటుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే జగన్ మేనిఫెస్టోలో పెద్ద మార్పులేం జరగలేదు. ఎప్పట్లాగే ఆ నవరత్నాలు కంటిన్యూ చేస్తానన్నాడు. 1, 2 పథకాల్లో కొద్దిగా ఎక్స్ట్రా నిధులు కేటాయిస్తానన్నారు తప్ప అంతకుమించి అతనేం కొత్తగా హామీలు ఇవ్వలేదు. ఈ సిస్టమ్ ఎక్కడిదంటే రాజశేఖర రెడ్డిది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు కూడాను అంతవరకు అతను అమలుపరిచే పథకాలనే ఇంకా డెవలప్ చేస్తానన్నాడు తప్ప కొత్తగా ఏ పథకాలు కూడా హామీలు కూడా ఆయన ఇవ్వలేదు. అయినప్పుడు కూడా ఆ రోజు ఆయన గెలిచాడు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు చాలా హామీలు ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు ఓడిపోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవ్వటం జరగడం ప్రజలందరికీ తెలుసు. అయితే సరిగ్గా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. జగన్ తన తాలూకా మేనిఫెస్టోలో కొత్తగా హామీలు ఏమి ఇవ్వలేదు. ఈ నవరాత్రాలనే కొనసాగిస్తాను, కాకపోతే మరికొంతమంది లబ్ధిదారులని లబ్ధిదారులను ఎంచుకోవడం గట్రా జరుగుతుంది. కొంతమంది లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు చూసినట్లయితే జగన్ చెప్పిన హామీల కంటే చాలా ఎక్కువ హామీలు. అంటే ఉదాహరణకి వాలంటీర్లకు 10,000 అంటే నేను 5,000 అంటే ఏదైనా 10,000 రూపాయలు ఇస్తానంటున్నాడు శాలరీ. అదేవిధంగా పెన్షన్ కూడా 4,000 రూపాయలు చేస్తానంటున్నాడు. ఇలా 1,800 రూపాయలు 1,800 రూపాయలు 1,500 రూపాయలు మహిళలకు ఇస్తానంటున్నాడు. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఆసరా కూడా కాదు అది, అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ లాగా చదివిస్తానంటున్నాడు. సో ఇలా చూసుకున్నట్లయితే చాలా పథకాలు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. నిజానికి జగనే కొత్తగా ఇస్తాడేమో అని చాలామంది ఆశించారు. కానీ జగన్ తన మేనిఫెస్టోలో కొత్తగా ఇవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడు చూసినట్లయితే చాలా హామీలు ఇచ్చాడు. అయితే ఇవి అమలు జరుగుతాయా అని నెక్స్ట్ పాయింట్. సాధారణంగా చంద్రబాబు నాయుడు ఒక మాట ఇస్తే ఖచ్చితంగా మాట తప్పుతాడు. ఆ విషయం గత ఎలక్షన్లో తెలిసింది. మీరు ఒక్కసారి కానీ గత ఎలక్షన్లు అంటే 2019 కాకుండా అంతకుముందు ఎలక్షన్లో మనం చూసుకున్నట్లయితే 2014 ఎలక్షన్లో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు ఒక మాట అంటూ ప్రజల ముందుకు వచ్చాడు. నేను మారిన మనిషిని, నేను మారిపోయాను, ఎన్నాళ్ళ కాదు, నన్ను నమ్మండి అని చెప్తే అప్పుడు ఓటేశారు. ఓటేసిన తర్వాత ఏం జరిగింది? 600 హామీలు ఇస్తే అందులో 1-2 కూడా సరిగ్గా అమలు పరచలేదు. లాస్ట్కి ఆ పసుపు కుంకాల కింద ఎలక్షన్ ఇంకా 2-3 రోజులు ఉందనగా ఇచ్చాడు తప్ప మొదటి నుంచి జగన్లో మొదటి సంవత్సరం నుంచి గద్దెనెక్కిన మొదటి సంవత్సరం నుంచి లేదా మొదటి నెల నుంచి అతను ఏ పథకాలు కూడా అమలు పరచడం అనేది ఎప్పుడూ జరగలేదు. కానీ అదే మనం జగన్ చూసుకున్నట్లయితే అటు కోవిడ్ సమయంలో, కరోనా సమయంలో కూడా 2 సంవత్సరాలు కూడా ఏ పథకం కూడా ఆపకుండా తను గద్దెనెక్కిన మొదటి సంవత్సరం నుంచి అమలు పరుచుకుంటూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పథకాన్ని అంటే దాన్ని అమలుపరచాలంటే దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలు అవుతుంది. పోనీ కేవలం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇచ్చేటువంటి హామీలు అమలుపరచాలన్నా 90,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇలా నిజంగా 90,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ ఉన్న అప్పులకి వడ్డీ కట్టడంతో పాటు చూసుకున్నట్లయితే దాదాపుగా 1,10,000 నుంచి 1,15,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సంవత్సరానికి. ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత, అందులో ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన జీతాలు ఎంత, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అభివృద్ధి కానీ ఎంత ఖర్చు పెడతారు, అంటే అభివృద్ధి పూర్తిగా ఆగిపోతుందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తాయి. అయితే చంద్రబాబు నాయుడు మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇవి అమలుపరచిన సంగతి చెప్పొచ్చు. అయితే చంద్రబాబు నాయుడు ఈ డబ్బు నీకు ఎలాగొస్తుంది, ఎలా నువ్వు ఖర్చు పెట్టగలవు అంటే అతను చెప్పేటువంటి మాట ఏంటంటే నేను సంపదను సృష్టిస్తానన్నాడు. ఒక్కసారి మనం 2014లోకి వెళ్తే ఇదే క్వశ్చను ఈరోజంటే పత్రికలు గట్రా అడగవచ్చు కానీ చంద్రబాబు నాయుడిని ఇదే ప్రశ్న ఎలక్షన్ కమిషన్ ఆ రోజు అడిగింది. నువ్వు ఇన్ని హామీలు ఇస్తున్నావు కదా, ఇటు నువ్వు ఎలా తీరుస్తావు, ఎలా అమలుపరచగలవు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి జవాబు ఏంటంటే ఇది ఇచ్చిన జవాబు నీకు నాకు కాదు, డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చే జవాబు నేను చెప్తున్నాను. ఆ రోజు ఏమన్నాడంటే నాకు అనుభవం ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, సంపద సృష్టించడం నాకు తెలుసు కాబట్టి నేను సంపద సృష్టిస్తానన్నాడు. సంపద సృష్టించాలంటే ముందు పెట్టుబడి ఉండాలి. ఇది కనీస కామన్ సెన్స్ అనే పాయింట్ ఇది. నేను ఈరోజు సంపద సృష్టిస్తాను, నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తానంటే అయితే నేను ఉద్యోగాన్ని చేయాలి, లేదా వ్యాపారాన్ని చేయాలి. ఉద్యోగం చేయాలంటే ఉద్యోగం ఖాళీ ఉండాలి, వ్యాపారం చేయాలంటే పెట్టుబడి ఉండాలి. ఓకే, ఈ పెట్టుబడి ఎక్కడికైనా తీసుకొస్తాడు. పోనీ సెంట్రల్ గవర్నమెంట్ సహాయంతో చేస్తానని ఇంకో మాట చెప్పాడు. మోడీ సహాయంతో నేను ఇవన్నీ అమలుపరుస్తున్నాను. ఇతను మేనిఫెస్టో కనీసం ముట్టుకోవడానికే బీజేపీ నాయకులు సిద్ధంగా కనీసం అంటుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడకపోతే ఇతని హామీలకి మోడీ ఎందుకు సపోర్ట్ చేస్తాడు?
పోనీ ఇది నిజం అనుకున్నట్లయితే మరి గతంలో కూడా ఇచ్చే హామీలకి అప్పుడు కూడా మోడీ ఉన్నాడు కదా వీళ్ళతో పాటు, అదే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అదే మోడీ ఉన్నాడు, ఇదే కూటమి కదా, మరి అప్పుడు ఎందుకు అమలుపరచలేదు? కాబట్టి ఇవన్నీ కేవలం ఎలక్షన్లో గెలవటం కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన తప్పుడు హామీలు తప్ప ఇది నిజంగా చెయ్యడు, చెయ్యలేడు. నేను చెయ్యను అనే విషయం కూడా చంద్రబాబు నాయుడికి తెలుసు, చెయ్యలేను అనే విషయం కూడా చంద్రబాబు నాయుడికి ఆ విషయం తెలియనంత అమాయకుడేం కాదు. కాకపోతే ప్రజలను మభ్యపెడుతున్నాడు, ఇది మాత్రం నిజం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాల్ సినీ ప్రొడక్షన్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.